హాయ్ అండి. పేపర్‌తో ప్లీట్స్ అండి. ఏంటనుకుంటున్నారా? చెప్తాను చూడండి. ఇది టైలర్స్‌కి బాగా యూజ్ అవుతదండి. ఇక్కడేంటంటే ఈ ఫ్రాక్ మోడల్ వచ్చి నేను ఆల్రెడీ కుట్టాను. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ మోడల్ చూసి సేమ్ మోడల్ కావాలని చెప్పారనమాట అండి. అందుకని నేనేం చేశానంటే ఇక్కడ బాడీకి మనం మామూలుగా ప్లీట్స్ పెట్టేసి ఐరన్ చేస్తాం కదండీ! అటాచ్ చేసేసి. అలా కాకుండా అలా ఇబ్బంది పడకుండా ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. టైలర్స్‌కి బాగా యూజ్ అవుతది. బిగినర్స్‌కి ఇంకా హెల్ప్ అవుతదండి. ఇక్కడ ఏంటంటే మన బాడీ ఎంత కొలుతుందో చూసుకొని నడుము దగ్గర డాట్స్ వేసేసిన తర్వాత చూసుకోవాలండి. డాట్స్ వేసేసిన తర్వాత నడుము కొలతలో కొలిచి పేపర్ పెట్టి పేపర్‌కి మిడిల్‌లో స్లిప్ అన్నది పెట్టేసేసి మడత అన్నది ప్లీట్స్ అన్నవి పెట్టాలన్నమాట అండి. మనకి ఆ స్లిప్‌కి కరెక్ట్‌గా ఈ క్లాత్ ఉన్న స్లిప్‌కి కరెక్ట్‌గా రావాలండి. అలా వచ్చిందనుకోండి మనకి సింపుల్‌గా ఐరన్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బాడీకి అటాచ్ చేసిన తర్వాత ఆ బాడీని సర్దుకుంటా ఈ ప్లీట్స్ సర్దుకుంటా ఉండాలి. అలా కాకుండా ఈ పేపర్ కన్నది మనం అటాచ్ చేసేసాం అనుకోండి సింపుల్‌గా పని అన్నది అయిపోద్ది. మనం తర్వాత పేపర్ చింపేస్తే సరిపోద్దండి. అయితే ఈ పేపరు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తాము. బ్యాక్ పార్ట్‌కి కూడా కుర్చీలు వేయాలి కదండీ! సేమ్ పేపర్‌ని అదే మెజర్‌మెంట్‌తో సేమ్ పేపర్ తోటే మళ్ళీ కుట్టేసామనుకోండి. అది కూడా చూసారా? పేపర్ స్లిప్‌కి, క్లాత్ స్లిప్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఇది శారీ తెచ్చుకున్నారు వాళ్ళు. ఎక్కువ గేరా అయితే వచ్చిందండి. ఇదిగోండి చూసారా? ఈ విధంగా చింపేసుకుంటే అయిపోద్దండి. చక్కగా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే మెజర్‌మెంట్‌తో అదే పేపర్ మీద కుట్టేసుకున్నాం అనుకోండి. ఒకే టైంలో 2 అయిపోతాయి.